హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మేము హైదరాబాద్ టు గోవా వెళ్తున్నాం. మేము క్యాబ్లో వెళ్తున్నాం. మా పిల్లలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం వల్ల ఫుల్ ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకని మా జస్విను థ్యాంక్ యూ మమ్మీ అని కిస్ చేస్తున్నాడు. మా పిల్లలు ఇంకా క్యాబ్లోనే పడుకునేశారు. క్లైమేట్ అయితే చూస్తుంటే చాలా బాగుందండి. వర్షం పడేలా ఉంది. అందువల్ల మార్నింగ్ క్లైమేట్ సూపర్గా ఉంది. మాకు ఫ్లైట్ వచ్చేసి 11:15కి ఉంది. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు 1 అవర్ 15 మినిట్స్ అలా టైం పడుతుంది. అందువల్ల మేము 8 o'clockకే బయలుదేరాం. మేము ఇక్కడ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ మేమే ఓన్గా బుక్ చేసుకున్నాం. ట్రావెలింగ్ త్రూ వెళ్ళలేదు. మేక్ మై ట్రిప్లో 2 months బ్యాకే ఫ్లైట్ టికెట్స్ మేము బుక్ చేసుకున్నాం. అందువల్ల మేము క్యాబ్ కూడా 1 day ముందే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాం. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మా నలుగురికి 35,000 పడింది మాకు. మా పిల్లలది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము విండో సీట్ కావాలనుకున్నాము. అందువల్ల మాకు ఒక్కొక్కరికి 600 ఎక్స్ట్రా ఛార్జ్ పట్టిందనమాట. మేము ఇండిగో ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాం. 2 years కన్నా చిన్నపిల్లలు అయితే ఫ్లైట్లో వాళ్ళకి సీట్స్ ఉండవన్నమాట. మన మీదనే కూర్చోపెట్టుకోవాలి. మా పిల్లలు 2 years కంటే పెద్ద పిల్లలే కాబట్టి మేము నలుగురికి 4 టికెట్స్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ట్రాలీ తీసుకొని మా లగేజ్ అందులో పెట్టుకున్నాం. సెక్యూరిటీ చెక్-ఇన్స్ దగ్గర వీడియో అలౌడ్ లేదు, కానీ అక్కడ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అక్కడ ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ అలౌ లేదు, ఓన్లీ పవర్ బ్యాంక్ మాత్రమే అలౌడ్. అది తప్ప ఏ ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే మన బ్యాగ్ సెన్స్ అయిపోతుంది. వాళ్ళు డబల్ చెక్ చేస్తారు పోలీస్ వాళ్ళు. నాకు అలా సెన్స్ అయింది. ఏంటా అని షాక్ అయ్యాం మేము. ఇంతకీ అదేంటంటే మా పిల్లల కోసం నేను పెట్టిన బాడీ లోషన్. నేను యాక్చువల్గా బిగ్ సైజ్ పెట్టేసా, బట్ అంత అలౌడ్ కాదంట. ఓన్లీ 100 ml అలౌడ్. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే బిఫోర్ చెకింగ్ కియోస్క్ మిషన్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఈ మిషన్లో మన ఫ్లైట్ టికెట్ మీద ఉన్న PNR నెంబర్ని ఎంటర్ చేస్తే బోర్డింగ్ పాస్ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆధార్ చూపించాలి. అక్కడ టికెట్లో ఉన్న నేము, ఆధార్ కార్డులో ఉన్న నేము సేమ్ ఉండాలి, లేదంటే బోర్డింగ్ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ లగేజ్ చెకింగ్ ఉంటుంది. మా ఒక సూట్ కేస్ చెకింగ్ కౌంటర్ దగ్గర ఇచ్చేసాం. మాతో మేము 2 బ్యాగులు తీసుకెళ్ళాము. అవి 7 kgs వెయిట్ ఉన్నాయి. 7 kgs కంటే ఎక్కువ వెయిట్ ఉంటే అలో లేదు, లేదంటే చెకింగ్లో పెట్టేయాల్సి వస్తుంది. లక్కీగా మా బ్యాగ్స్ 2 7 kgs ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ మా నలుగురికి బోర్డింగ్ పాస్ ప్రింట్ తీస్తున్నాడు. ఇక్కడ మా బిట్టు జస్వి బోర్డింగ్ పాస్లు తీయడానికి పోటీ పడుతున్నారు. వాళ్ళకి ఇదంతా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. మేము చేసే ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి బోర్డింగ్ పాసెస్ ప్రింట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నేమ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదా అని మనం చూసుకోవాలి. మా హస్బెండ్ మా నలుగురివి వెరిఫై చేశారు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మా చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. మేము 2 hours ముందే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఎవరైనా సరే 2 hours ముందు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం బెటర్. 1 hour చెకింగ్కి సరిపోతుంది. ఇంకో 1 hour ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి, ప్లస్ మేము వెళ్ళిన రోజు పెద్దగా రష్ అనిపించలేదు కాబట్టి మేము 1 hourలో మొత్తం ఫినిష్ చేసుకోగలిగాం. బట్ పీక్ టైమ్స్లో 2 hours కూడా టైం పడుతుంది. మాకు 1 hour టైం ఉంది కాబట్టి ఫ్రీగా ఇక్కడున్న షాప్స్ అన్నీ మంచిగా చూసుకున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దొరకందంటూ ఏమీ లేదు. మనం బయట మాల్స్కి వెళ్తే అన్నీ ఒకే చోట ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అంతే, అన్నీ ఒకే చోటే దొరికేస్తాయి. మా పిల్లలు చూసారా, ఫ్లైట్ చూడగానే ఎలా పరిగెత్తారు. వాళ్ళు ఫస్ట్ టైం లైవ్లో ఫ్లైట్ చూడడం, ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలా కొంచెం ముందుకెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేద్దామని 2 స్టాల్స్కి వెళ్ళాము, కానీ అక్కడ చైర్స్ అవైలబుల్ లేవన్నమాట. ఎందుకంటే మేము 4 members ఉన్నాం కదా, పిల్లలకి మాకు చైర్స్ లేవని ఆగిపోయాం. మేము బ్రేక్ఫాస్ట్ బఫే కోసం చూసాము, బట్ ఎక్కడుందో మాకు అది కనిపించలేదు. ఇంతలోపు మా బిట్టు KFC తిందామమ్మా అని అడిగాడు. ఓకే, ఇంకా KFC తినేద్దామని మేము అటు వెళ్ళిపోయాం. జస్వి బిట్టు అయితే ఎయిర్పోర్ట్ అంతా ఒకటే పరుగులే పరుగులు.
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే బయట వాటికన్నా ఇక్కడ ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఫైనలీ మేము కేఎఫ్సీకి రీచ్ అయిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. 4 చికెన్ లెగ్ పీసెస్, 2 కోక్స్, 1 చికెన్ రోల్ ఆర్డర్ చేసుకున్నాము. మాకు ఇక్కడ అరౌండ్ 1000 దాకా బిల్ అయింది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫుడ్ని. బ్రేక్ఫాస్ట్ త్వరగా ఫినిష్ చేసుకొని ఇక్కడ ప్లే ఏరియా ఉంది, అక్కడ పిల్లల్ని ఆడిద్దాం కాసేపు అని తీసుకెళ్ళడానికి ఫాస్ట్గా తినేసాం. పిల్లలు ప్లే ఏరియాలో బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ స్లైడర్, మ్యూజిక్ డ్రమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. మంచిగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వచ్చినా రాకపోయినా మా పిల్లలకి ప్రతి ఒక్క గేమ్ని ఎక్స్ప్లోర్ చేయాలని మా పిల్లలకి ఉన్న ఇంట్రెస్ట్ అన్నమాట. అలా అక్కడ కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఇంతలోనే మా ఫ్లైట్ టైం కూడా అయ్యింది. ఇలా ఎయిర్పోర్ట్ మొత్తం మనకి ఇట్లా డిస్ప్లేలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మన గేట్ నెంబర్, మన ఫ్లైట్ టైమింగ్స్ చెక్ చేసుకోవాలి. మా గేట్ నెంబర్ 6 మేము డిస్ప్లేలో చెక్ చేసుకొని మేము మా గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇండిగో ఎయిర్వేస్ వాడు చెకింగ్ చేశారు. ఆధార్ కార్డ్, బోర్డింగ్ పాస్ రెండూ కలిపి వెరిఫై చేశాడు. చెకింగ్ కంప్లీట్ చేసుకొని మా ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. చిన్న ఫ్లైట్స్ అయితే అంటే 70 to 80 సీట్స్ ఉన్న ఫ్లైట్ అయితే వాటిని ఎక్కడో పార్క్ చేస్తారు, మనని బస్లో తీసుకెళ్ళి అక్కడ ఎక్కిస్తారనమాట. కానీ మా ఫ్లైట్ 170 సీట్స్ ఇండిగో ఫ్లైట్. ఇలా కనెక్ట్ అయి ఉంటుంది ఫ్లైట్కి. మనం డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మరీ ఒకసారి చెకింగ్ చేస్తారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి బోర్డింగ్ పాస్ని చెక్ చేస్తారు. ఇక్కడ ఆధార్ కార్డ్ ఏం చెక్ చేయరు, బోర్డింగ్ పాస్ని మాత్రం చెక్ చేస్తారు. మేము మా సీట్ దగ్గరికి వచ్చేసాము. 3rd row 4th rowలో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ప్యాసింజర్స్ అందరూ ఫ్లైట్లో సెటిల్ అయ్యాక ఎయిర్ హోస్టెస్ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి సీట్ బెల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు. రాలేని వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఒకసారి చూపిస్తారు. అలాగే అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎమర్జెన్సీ విండోస్ దగ్గర కూర్చున్న వాళ్ళకి కంపల్సరీ హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేదంటే వాళ్ళ సీట్స్ చేంజ్ చేస్తారు. లైఫ్ జాకెట్, ఆక్సిజన్ మాస్క్ని కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తారు. చూస్తుండగానే మా ఫ్లైట్ టేకాఫ్ కూడా అవుతుంది. టేకాఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. నేను మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశాం. ఈ టేకాఫ్ టైంలో ఎయిర్పోర్ట్ రన్వే నుంచి తీసుకెళ్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా మంచిగా చూడొచ్చు. డిఫరెంట్ ఎయిర్వేస్ వల్ల ఏరోప్లేన్స్ కనిపిస్తాయి. పిల్లలు అన్ని ఏరోప్లేన్స్ దగ్గర నుంచి చూడగానే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వ్యూ అయితే చూడ్డానికి ఒక్కొక్క హైట్ నుంచి ఒక్కొక్కలా చాలా బాగుంది చూడ్డానికి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే విండో సీట్ తీసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది. హైదరాబాద్ సిటీ మొత్తం ఒక్క వ్యూతోనే చూసేయచ్చు. మనకి రోడ్స్, హైవేస్, అలాగే ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద లేక్స్ అన్నీ చక్కగా కనిపిస్తాయి పైనుంచి. అలా మెల్లమెల్లగా మన ఫ్లైట్ పైకి వెళ్తూ ఉంటుంటే ఆ మేఘాలు తగులుతూ అబ్బా, ఆ ఫీల్ అంతా ఒక మంచి ఫీల్లో ఉంటాం. మెల్లమెల్లగా ఫ్లైట్ అలా మేఘాలు పైకి వెళ్ళిపోయింది. నాకేదో 2 ఆకాశాల్లాగా అనిపించింది. కింద ఒక ఆకాశం, మధ్యలో మా ఫ్లైట్ వెళ్తుంది, పైన ఒక ఆకాశం లాగా. ఎందుకంటే మనం కింద నుంచి చూసినప్పుడు మనకు మేఘాలు కనిపిస్తాయి కదా, అదే ఆకాశం అనుకుంటాం మనం. బట్ మేఘాల పైనుంచి ఆకాశం ఇంకా ఎంత ఉందా అనిపించింది. దూరంగా చూస్తే నాకు సముద్రంలా కూడా కనిపించింది, ఆ బ్లూ కలర్ అదంతా. మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పిల్లలకి స్నాకింగ్ కోసం స్నాక్స్ కూడా బుక్ చేసాం. శాండ్విచెస్ బుక్ చేసాం. అవి వాళ్ళు మాకు తెచ్చి అందించారు. ఇదిగో మా జస్వి శాండ్విచ్ తింటున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే ఫ్లైట్ ఇంకా హైట్కి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా మేఘాలు మనకు దగ్గరలో కనిపించవు. మొత్తం ఒక బ్లూ స్కై వ్యూ అంతా చాలా బాగుంది. పైనంతా బ్లూ కలర్, కిందంతా వైట్, మధ్యలో మన ఫ్లైట్ స్లోగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఒక మంచి ఫీల్ గుడ్. ప్రతి వాళ్ళ సీట్ దగ్గర ఇటువంటి ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్లో ఇలా ఒక బ్లూ కలర్ కవర్ ఉంటుంది, అట్లానే ఒక బుక్లెట్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ కవర్ ఏమనుకున్నారు, ఎవరికన్నా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి కదా ట్రావెలింగ్లో, బస్సెస్ ఎక్కినా
అలాగే ట్రైన్స్, కొంతమంది కార్ కూడా పడదు. అలా ఎవరికన్నా ఫ్లైట్ పడకపోతే ఇటువంటి బ్లూ కవర్లో వాళ్ళు వామిట్ చేసుకోవచ్చు. అలాగే ఆ బుక్లెట్లో కూడా మనకి డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మనకి ఎయిర్ హోస్టెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ డీటెయిల్స్, పారాషూట్, ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలి, అదంతా కూడా అందులో ఉంటాయి డీటెయిల్స్. ఇక్కడ నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, గోవాలో ల్యాండ్ అయ్యే ముందే 10 minutes ముందు విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే షూట్కి అది అలౌడ్ కాదు, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. అలాగే ఇది లగేజ్ బెల్ట్. మనం లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చెక్-ఇన్ దగ్గర ఇచ్చిన లగేజ్ వెయిట్ చేసి మన బ్యాగ్ ఎప్పుడు వస్తుందో చూసుకొని పిక్ చేసేసుకున్నాం మేము. అలా చూస్తుండగానే గోవా రీచ్ అయిపోయాం ఫైనల్లీ. అలాగే మేము ముందుగానే క్యాబ్ బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి ముందుగానే గోవాలో క్యాబ్ ఈ టైం కల్లా మమ్మల్ని పిక్ చేసుకోవాలని బుక్ చేసుకున్నాం. క్యాబ్ ఆన్ టైం వచ్చేసింది. క్యాబ్ ఎక్కేసాం. ఇంకా మేము గోవా సిటీలో ఉన్నాం. సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. మేము తాజ్ హోటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు అక్కడికే మనం వెళ్తున్నాం. వెళ్తూ ఉంటుంటే మేము వెళ్ళే సీజన్ సమ్మర్ అయినా సరే అప్పుడు వర్షం వచ్చి ఫుల్ డ్రిజ్లింగ్ అవుతుంది. చాలా బాగుంది ప్లెజెంట్గా. అలాగే మొత్తం గ్రీనరీగా, వర్షం వల్ల ఒక ఫ్రెష్ ఫీల్ ఉంది. అసలు టైర్డ్నెస్సే లేదు. చాలా బాగుంది ట్రావెల్ ప్లస్ జర్నీ కూడా. ఎయిర్పోర్ట్ పక్క నుంచి అలా మా రూమ్కి వెళ్తున్నాం. మా రూమ్కి వెళ్ళే దారిలో మాకు పక్కనంతా ఓషన్ తగిలింది. అలాగే ఫుల్ గ్రీనరీ, కోకోనట్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అలా రూమ్ దాకా వెళ్ళాం. మా రూమ్కి ఎయిర్పోర్ట్కి 1 hour to 45 minutes దాకా టైం పట్టింది. బట్ అసలు టైం తెలియలేదు. ఎందుకంటే వెదర్ చాలా బాగుంది. ఓ పక్కన వర్షం మరీ హెవీగా కాదు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. పక్కనే ఓషన్, గ్రీనరీ, చెట్లు, కొత్త ప్లేస్, వాటినన్నిటినీ ఎంజాయ్ చేస్తూ మా ఫస్ట్ టైం గోవా విజిట్ని ఒక మెమొరబుల్ ట్రిప్గా ఉండాలని అనుకుంటూ ప్రతి క్షణాన్ని చూసే ప్రతి ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ మేము రూమ్కి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో మా రూమ్ టూర్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.